హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ. ఆ రాత్రి వర్షం నెమ్మదిగా కురుస్తుండగా గ్రామం చివర్లో ఉన్న పాత భవనం వరండాలో సీతారామయ్య గారు కూర్చొని పాత ఫోటోను చూస్తున్నారు. ఆ ఫోటోలో ఆయన భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు అరుణ్ అండ్ వరుణ్, వారి భార్యలు ఉన్నారు. ఒకప్పుడు ఆ ఇంట్లో నవ్వులు, సందడి, పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆ ఇంట్లో నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. అప్పుడే గుమ్మం ముందు ఒక కారు ఆగింది. అందులో నుంచి 25 సంవత్సరాల వయసున్న నందిత అనే యువతి దిగింది. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంకుల్, ఈ రాత్రి నన్ను ఇక్కడ ఉండనివ్వండి, నన్ను చంపేస్తారు అని చెప్పగానే సీతారామయ్య గారు, లక్ష్మమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆమెను లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. కొద్దిసేపటి తర్వాత నందిత తన కథ చెప్పడం ప్రారంభించింది. 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఆమె జీవితంలో అంతా బాగానే సాగుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను పెంచింది ఆమె తాతయ్య శేషాచలం. ఆయనకు గ్రామంలో పెద్ద ఆస్తులు ఉన్నాయి. ఒకరోజు అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గురై మరణించటంతో నందిత జీవితమే మారిపోయింది. అంత్యక్రియల తర్వాత ఒక లాయర్ వచ్చి శేషాచలం గారు తన మొత్తం ఆస్తిని నందిత పేరు మీద రాసిపెట్టారని చెప్పాడు. కానీ అదే సమయంలో ఆయన తమ్ముడు కుటుంబం ఆస్తిపై కన్నేసింది. మొదట మృదువుగా మాట్లాడిన వారు తర్వాత బెదిరింపులకు దిగారు. ఆస్తి పంచుకోవాలి అని ఒత్తిడి చేశారు. నందిత నిరాకరించగానే ఫోన్ బెదిరింపులు, అనుమానాస్పద వ్యక్తులు వెంట పడటం, కారు ప్రమాదం చేయటానికి ప్రయత్నించటం వరకు వెళ్లారు. చివరకు ఆ రోజు కూడా కొందరు ఆమెను వెంబడించటంతో తప్పించుకుంటూ వస్తూ ఈ గ్రామానికి చేరుకుంది. ఆమె కథ విన్న సీతారామయ్య గారు ఆమెను ఓదార్చారు. ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు కానీ ధైర్యం అని తనకి ధైర్యం చెప్పారు. కానీ అదే సమయంలో ఇంటి బయట చీకట్లో ఒక కారు ఆగింది. అందులో కూర్చున్న 3 వ్యక్తులు ఆ అమ్మాయి ఇక్కడే వచ్చింది, ఈసారి తప్పించుకోదు అని మాట్లాడుకుంటున్నారు. వారికి తెలియదు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి వారి జీవితాలు కూడా మారబోతున్నాయని. ఎందుకంటే నందితను కాపాడబోయే సీతారామయ్య గారి గతంలో కూడా ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఆయన 2 కొడుకులు 3 సంవత్సరాల క్రితం ఇంటిని వదిలి వెళ్ళిన రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ ఆయన మనసులో గాయంలా మిగిలి ఉంది. ఆ గ్రామం నందిత సమస్య, బయట వేచి ఉన్న ప్రమాదం, ఇవన్నీ కలిసి త్వరలోనే ఒక పెద్ద తుఫానుగా మారబోతున్నాయి. మరుసటి రోజు ఉదయం నందిత నిద్రలేసేసరికి ఇంటి వాతావరణం ప్రశాంతంగా కనిపించింది. కానీ సీతారామయ్య గారి ముఖంలో మాత్రం ఆందోళన కనిపిస్తుంది. రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. బయట కనిపించిన ఆ కారు గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఉదయం పొలానికి వెళ్లే ముందు ఇంటి చుట్టూ ఒకసారి పరిశీలించారు. ఇంటి వెనుక భాగంలో మట్టి మీద కొన్ని బూట్ల ముద్రలు కనిపించాయి. ఎవరో రాత్రి ఇంటి దగ్గరకు వచ్చి తిరిగినట్లు స్పష్టంగా అర్థమయ్యింది. ఆయన వెంటనే వాటిని లక్ష్మమ్మకు చూపించారు. నందిత కూడా వాటిని చూసి భయపడిపోయింది. వాళ్ళు నన్ను కనుక్కున్నారు అని వణికిపోతుంది. అయితే సీతారామయ్య గారు ధైర్యంగా భయపడకు, నీకు ఏమీ కాదు అని చెప్పారు. కానీ అదే సమయంలో గ్రామం చివర ఉన్న టీ దుకాణంలో 3 అనుమానాస్పద వ్యక్తులు కూర్చొని ఆ ఇంటి గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారిలో ఒకడు ఫోన్ తీసి, బాస్, అమ్మాయి ఇంకా ఇక్కడే ఉంది, కానీ ఆ ముసలాయన అనుకున్న దానికంటే తెలివిగా ఉన్నాడు అని చెప్పాడు. ఫోన్ అవతల నుంచి వినిపించిన స్వరం మాత్రం వారిని కూడా భయపెట్టింది. అమ్మాయి మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్న పాత ఫైలు కూడా నాకు కావాలి, అది దొరికితే కోట్ల రూపాయలు ఆస్తి మన చేతిలో వస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న వ్యక్తులు ఒక్కసారిగా నిశ్శబ్దంలో మారిపోయారు. ఎందుకంటే ఈ కథ కేవలం నందిత ఆస్తి గురించే కాదు, సీతారామయ్య గారి కుటుంబంలో కూడా సంబంధం ఉన్న ఒక పాత రహస్యం బయటపడబోతుంది. ఆ రోజు సాయంత్రం గ్రామం మీద చీకట్లు కమ్ముకోవడం ప్రారంభమైంది. ఆకాశమంతా నల్లటి మేఘాలతో నిండిపోయింది. గాలిలో ఏదో అశుభ సంకేతం ఉన్నట్టుగా కనిపిస్తోంది. నందిత ఇంటి వరండాలో కూర్చొని ఉండగా సీతారామయ్య గారు పాత అల్మారాలో ఏదో వెతుకుతున్నారు. ఆయన చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. లక్ష్మమ్మ అది గమనించింది. ఏమైంది అని అడిగింది. సీతారామయ్య గారు వెంటనే సమాధానం చెప్పలేదు.
కొద్దిసేపటి తర్వాత ఒక పాత ఫోటో తీసి చూపించారు. ఆ ఫోటోలో యువకుడిగా ఉన్న సీతారామయ్య, ఆయన స్నేహితుడు రాఘవరావు, ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు. నందిత ఆ ఫోటో చూసి ఒక్కసారిగా లేచి నిలబడింది. ఈ వ్యక్తిని నేను ఎక్కడో చూశాను అంది. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు భూపతి. ప్రస్తుతం కోట్ల ఆస్తులు కలిగిన ఒక వ్యాపారవేత్త. కానీ బయట ప్రపంచానికి తెలియని విషయం ఏమిటంటే అతను ఎన్నో అక్రమాల ద్వారా సంపాదించిన వ్యక్తి. సీతారామయ్య గారు లోతుగా ఊపిరి తీసుకున్నారు. నందిత, నీ తాతయ్య శేషాచలం, నా స్నేహితుడు రాఘవరావు, భూపతి, మేమంతా ఒకప్పుడు కలిసి వ్యాపారం చేశాం అని చెప్పాడు. నందిత ఆశ్చర్యపోయింది. సీతారామయ్య గారు చెప్పడం కొనసాగించారు. 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మా అందరి జీవితాలను మార్చేసింది. ఆ సమయంలో కొన్ని భూములు, కొన్ని ఒప్పందాలు, కొన్ని రహస్య పత్రాలు తయారయ్యాయి. ఆ పత్రాల్లో ఒకటి ఇప్పుడు అందరూ వెతుకుతున్న అదే ఫైలు. ఆ మాట విన్న నందిత గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. బయట గాలి బలంగా వీచింది. అదే సమయంలో గ్రామం బయట నిలబడి ఉన్న కారు నుంచి 2 వ్యక్తులు దిగారు. వాళ్ళు నేరుగా ఆ ఇంటి వెనక భాగం వైపు నడవడం ప్రారంభించారు. ఇంట్లో ఎవరికీ అది తెలియదు. లోపల సీతారామయ్య గారు కథ చెబుతూనే ఉన్నారు. ఆ ఫైల్లో ఉన్న నిజం బయటపడితే కొందరు జైలుకి వెళ్తారు, కొందరు ఆస్తులు పోతాయి, కొందరి జీవితాలు నాశనమూ అవుతాయి. నందిత కళ్ళల్లో భయం కనిపించింది. అంటే నన్ను వెంబడిస్తున్న వాళ్ళు ఆ ఫైలు కోసమేనా అని అడిగింది. సీతారామయ్య గారు నెమ్మదిగా తల ఊపాడు. అవును. అంతలోనే వెనుక పెరట్లో ఏదో పడిపోయిన శబ్దం వినిపించింది. ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సీతారామయ్య గారు టార్చ్ తీసుకొని బయటకు వెళ్ళబోతుండగా లక్ష్మమ్మ ఆయనను ఆపింది. ఒంటరిగా వెళ్ళొద్దు అంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఇంటి వెనుక తలుపు దగ్గర ఒక నల్లని నీడ కదిలింది. నందిత గుండె ఆగిపోయినట్టయింది. బయట నుంచి ఎవరో మెల్లగా తలుపు తట్టారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. సీతారామయ్య గారు ధైర్యం చేసి తలుపు తెరిచాడు. బయట నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం, కోపం, బాధ, 3 భావాలు ఒకేసారి కనిపించాయి. నువ్వా అని ఆయన నోటి నుంచి మాట వచ్చింది. నందిత కూడా బయటకు వచ్చి చూసింది. అక్కడ నిలబడి ఉన్నవాడు ఎవరో కాదు, సీతారామయ్య గారి పెద్ద కొడుకు అరవింద్. 3 సంవత్సరాల క్రితం ఇంటిని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి. అతని వెనుక భార్య శ్రావణి నిలబడి ఉంది. కానీ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న భయం చూస్తే వాళ్ళు ఇక్కడికి డబ్బు కోసం రాలేదని స్పష్టంగా అర్థమవుతుంది. నాన్న, మాకు సహాయం చేయాలి అని అరవింద్ వణుకుతున్న స్వరంతో చెప్పాడు. ఆ మాట విన్న సీతారామయ్య గారి మనసులో 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ మెరుపులా మెదిలాయి. తనను, లక్ష్మమ్మను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన అదే కొడుకు ఇప్పుడు అర్ధరాత్రి తిరిగి వచ్చాడు. కానీ అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే అరవింద్ నెమ్మదిగా చెప్పిన తర్వాతి మాట అందరినీ కుదిపేసింది. నాన్నా, భూపతి మనుషులు మా వెనుక కూడా పడ్డారు. వాళ్ళు నన్ను చంపేస్తారు. ఆ మాటలతో గదిలో ఉన్న ప్రతి ఒక్కరి ముఖం మారిపోయింది. ఇప్పుడు ఈ ఆటలో నందిత ఒక్కరే కాదు, సీతారామయ్య కుటుంబం మొత్తం చిక్కుకుంది. ఇంకా ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అరవింద్ దగ్గర కూడా అదే రహస్య ఫైలుకు సంబంధించిన ఒక ఆధారం ఉంది. అదే ఆధారం కోసం త్వరలో రక్తపాతం జరగబోతుంది. అరవింద్ నోటి నుంచి భూపతి మనుషులు నన్ను చంపేస్తారు అనే మాట బయటకు రాగానే ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. బయట గాలి మరింత వేగంగా వీయడం ప్రారంభించింది. దూరంగా ఉరుములు వినిపిస్తున్నాయి. లక్ష్మమ్మ తన కొడుకుని 3 సంవత్సరాల తర్వాత దగ్గరగా చూస్తుంది. ఒకప్పుడు ప్రతిరోజు తన చేతి వంట తిని తన ఒడిలో తలపెట్టి పడుకునే కొడుకు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతని కళ్ళ కింద నల్లటి వలయాలు కనిపిస్తున్నాయి. ముఖంలో అలసట, భయం, పశ్చాత్తాపం అన్నీ కలిసిపోయాయి. కానీ సీతారామయ్య గారి ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆయన చల్లగా అరవింద్ వైపు చూస్తూ నిలబడ్డారు. 3 సంవత్సరాల క్రితం ఈ ఇంటి తలుపు నువ్వే మూసుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న అరవింద్ తల వంచుకున్నాడు. అతని భార్య శ్రావణి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నాన్నగారు, మేము పెద్ద తప్పు చేశాం అని ఆమె చెప్పబోయింది.
కానీ సీతారామయ్య గారు చేయి చూపించి ఆపేశారు. నేను కారణం అడగలేదు, ఎందుకు వచ్చారో అడిగాను అన్నారు. అరవింద్ లోతుగా ఊపిరి తీసుకున్నాడు. మా దగ్గర సమయం లేదు నాన్న, ముందు తలుపులు మూసేయండి అన్నారు. అతని స్వరంలో ఉన్న భయం అందరికీ అర్థమయ్యింది. వెంటనే సీతారామయ్య గారు తలుపులు బిగించారు. అందరూ హాల్లో కూర్చున్నారు. నందిత మాత్రం అరవింద్ వైపు ఆసక్తిగా చూస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా భూపతి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇద్దరి సమస్య ఒకటే కావచ్చు. కొద్దిసేపు మౌనం తర్వాత అరవింద్ తన కథ చెప్పడం ప్రారంభించాడు. 3 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను వదిలి నగరానికి వెళ్ళిన తర్వాత అతను శ్రావణి విలాసవంతమైన జీవితం గడపడం ప్రారంభించారు. పెద్ద ఫ్లాట్, ఖరీదైన కారు, పార్టీల జీవితం. బయటకు చూస్తే చాలా విజయవంతంగా కనిపించేవారు. కానీ ఆ విలాసం వెనుక అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. జీతాలు సరిపోవడం లేదు, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. అదే సమయంలో అరవింద్ జీవితంలోకి భూపతి ప్రవేశించాడు. అతను పెద్ద వ్యాపారవేత్తగా అందరికీ కనిపించినా వాస్తవానికి చాలా అక్రమ వ్యాపారాల వెనుక ఉన్న వ్యక్తి. మొదట చిన్న పెట్టుబడులు పెట్టించాడు, తర్వాత పెద్ద లాభాలు చూపించాడు. అరవింద్ ఆశపడ్డాడు. తన దగ్గర ఉన్న పొదుపు మొత్తం పెట్టుబడిగా పెట్టాడు. మొదట కొంత డబ్బు వచ్చింది, తర్వాత మరింత ఆశ పెరిగింది. బ్యాంక్ లోన్స్ తీసుకున్నాను, స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు, చివరికి కోట్లు పెట్టుబడి పెట్టాడు. కానీ ఒకరోజు అన్నీ కూలిపోయాయి. భూపతి కంపెనీలు ఒక్కసారిగా మూసివేయబడ్డాయి. డబ్బు అంతా మాయమైంది, అప్పులు మాత్రం మిగిలిపోయాయి. అరవింద్ పోలీసుల దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అప్పుడే అతనికి ఒక భయంకరమైన విషయం తెలిసింది. భూపతి చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలు ఒక రహస్య ఫైల్లో ఉన్నాయని. ఆ ఫైలు దొరికితే భూపతి జీవితాంతం జైలుకు వెళ్లాల్సి వస్తుందని. అదే సమయంలో ఒక అనామక వ్యక్తి అరవింద్కి కొన్ని పత్రాలు పంపించాడు. వాటిలో భూపతి అక్రమాల వివరాలు ఉన్నాయి. కానీ ఆ పత్రాల చివర ఒక వాక్యం ఉంది, పూర్తి నిజం తెలుసుకోవాలంటే సీతారామయ్య గారిని వెతుకు. ఆ మాట చదివిన తర్వాతే అరవింద్ షాక్ అయ్యాడు. ఎందుకంటే తాను చిన్నప్పటి నుంచి తన తండ్రి సాధారణ రైతు మాత్రమే అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ రహస్యాల్లో ఆయన పేరు ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. ఆ విషయం తెలుసుకోవాలనే అనుకునే లోపే భూపతి మనుషులు తన వెనట పడ్డారు. తన ఫోన్ హ్యాక్ చేశారు. తన కదలికలన్నీ గమనించసాగారు. చివరకు శ్రావణితో కలిసి ప్రాణాలు కాపాడుకోవటానికి గ్రామానికి పారిపోయాడు. అరవింద్ కథ ముగిసేసరికి అందరూ ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో బయట నుంచి కారు బ్రేకుల శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారిగా కిటికీ వైపు చూశారు. ఇంటి ముందు మరో కారు ఆగింది. తలుపు తెరుచుకుంది. అందులో నుంచి ఒక యువకుడు దిగాడు. అతన్ని చూసిన క్షణంలో సీతారామయ్య గారి ముఖం మారిపోయింది. లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను మరెవరో కాదు, రెండో కొడుకు కార్తీక్. కానీ అతను ఒక్కడే రాలేదు. అతని చేతుల్లో రక్తం కారుతుంది. చొక్కా చినిగిపోయింది. శ్వాస తీసుకోవటానికే ఇబ్బంది పడుతున్నాడు. ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి కుప్పకూలిపోయాడు. నాన్నా అని పిలిచాడు. వాళ్ళు వస్తున్నారు అంతే చెప్పి స్పృహ కోల్పోయాడు. ఆ క్షణంలో అందరికీ ఒక విషయం అర్థమయ్యింది. ఇది ఇక కుటుంబ సమస్య కాదు, ఇది ప్రాణాల ఆట. భూపతి మనుషులు ఒక్క నందితను కాదు, ఒక్క అరవిందును కాదు, ఇప్పుడు సీతారామయ్య కుటుంబం మొత్తం లక్ష్యంగా చేసుకున్నాడు. కానీ ఇంకా ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ దగ్గర ఉన్న సమాచారం ఈ కథను పూర్తిగా తలకిందులు చేయబోతుంది. ఎందుకంటే అతను చూసింది భూపతి గురించి కాదు, భూపతి వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ గురించి. కార్తీక్ స్పృహ కోల్పోయిన వెంటనే లక్ష్మమ్మ శ్రావణి కలిసి అతన్ని లోపలికి తీసుకెళ్లారు. నందిత వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చింది. సీతారామయ్య గారు మాత్రం కిటికీ దగ్గర నిలబడి బయట చీకట్లోకి చూస్తున్నారు. ఆయన మనసులో ఒకటే ప్రశ్న తిరుగుతుంది. ఇంతకాలం దాచిన నిజం బయటపడాల్సిన సమయం వచ్చేసిందా? కొద్దిసేపటి తర్వాత కార్తీక్కి స్పృహ వచ్చింది. అతను కళ్ళు తెరిచిన వెంటనే భయంతో చుట్టూ చూశాడు. తలుపులు మూసేయండి, వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు అన్నాడు. సీతారామయ్య గారు అతని భుజం మీద చేయి వేసి ప్రశాంతంగా ఉండమన్నారు. ముందు నిజం చెప్పు, అసలు ఏమైంది అని అడిగాడు. కార్తీక్ లోతుగా ఊపిరి తీసుకున్నాడు. నాన్నా, మనం అనుకున్నట్టు భూపతి అసలు ఆటగాడు కాదు.
అతను కూడా ఎవరో ఒకరి చేతిలో బొమ్మ మాత్రమే. ఆ మాట విన్న వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. కార్తిక్ కొనసాగించాడు. నేను పనిచేసిన కంపెనీలో ఒక పాత డిజిటల్ ఆర్కైవ్ దొరికింది. అందులో 30 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని భూముల ఒప్పందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ సంవత్సరాల రికార్డులు ఉన్నాయి. ఆ ఫైల్లో ఒక పేరు పదే పదే కనిపిస్తుంది. ఆ పేరు భూపతి కాదు అని చెప్పి కాసేపు ఆగాడు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఆ పేరు రుద్రప్రసాద్. ఆ పేరు విన్న క్షణంలో సీతారామయ్య గారి ముఖం మారిపోయింది. లక్ష్మమ్మ కూడా షాక్ అయ్యింది. నందితకి ఏమీ అర్థం కాలేదు. రుద్రప్రసాద్ ఎవరు అని అడిగింది. సీతారామయ్య గారు నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు. 30 సంవత్సరాల క్రితం నేను, నీ తాతయ్య శేషాచలం, రాఘవరావు, రుద్రప్రసాద్ కలిసి ఒక భూముల అభివృద్ధి సంస్థ మొదలుపెట్టాం. మేమంతా కష్టపడ్డాం. కానీ రుద్రప్రసాద్కు డబ్బు మీద అత్యాశ ఎక్కువ. ఒకరోజు అతను కోట్ల విలువైన భూములను తన పేరు మీద చేసుకోవటానికి నకిలీ పత్రాలు సృష్టించాడు. మేము అడ్డుపడ్డాం. అప్పుడు అతను భూపతిని ఉపయోగించి మా మీద కుట్ర చేశాడు. కానీ శేషాచలం గారు అన్ని ఆధారాలు సేకరించి ఒక రహస్య ఫైల్లో దాచిపెట్టారు. ఆ ఫైల్ బయటపడితే రుద్రప్రసాద్ సామ్రాజ్యం కూలిపోతుంది. నందిత ఒక్కసారిగా లేచింది. అంటే నా తాతయ్య దాచిన ఫైల్ అదేనా అని అడిగింది. అవును అన్నారు సీతారామయ్య. అయితే ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అరవింద్ అడిగాడు. సీతారామయ్య గారు చిరునవ్వు నవ్వారు. మీ అందరూ అనుకున్నట్టు ఆ ఫైల్ ఎప్పుడూ కాగితాల రూపంలో లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అది ఒక డిజిటల్ ఆర్కైవ్. శేషాచలం గారు చనిపోయే ముందు అన్ని ఆధారాలను డిజిటల్ రూపంలో భద్రపరిచారు. ఆ యాక్సెస్ కోడ్ నాకిచ్చారు. అదే సమయంలో బయట నుంచి వాహనాల శబ్దం వినిపించింది. కిటికీలోంచి చూసిన కార్తిక్ భయపడ్డాడు. వాళ్ళు వచ్చేశారు అని అరిచాడు. ఇంటి ముందు 4 కార్లు ఆగాయి. అందులో నుంచి భూపతి మనుషులు దిగారు. వారితో పాటు ఒక నల్ల కారు నుంచి దిగిన వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడే రుద్రప్రసాద్. తెల్లని దుస్తుల్లో, ముఖంలో క్రూరమైన చిరునవ్వుతో నడుచుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చాడు. 30 సంవత్సరాలుగా నన్ను వెంబడిస్తున్న ఆ ఫైల్ కోసం వచ్చాను సీతారామయ్య అన్నాడు. సీతారామయ్య గారు భయపడలేదు. నిజం నుంచి ఎవరూ శాశ్వతంగా తప్పించుకోలేరు రుద్రప్రసాద్ అన్నారు. రుద్రప్రసాద్ నవ్వాడు. నిజమా? ఈ రాత్రి తర్వాత ఈ ఇంట్లో ఎవ్వరూ బతకరు. అతని మనుషులు ముందుకు కదిలారు. కానీ అదే సమయంలో దూరంగా సరైన శబ్దాలు వినిపించాయి. 1 కాదు, 2 కాదు, 10కి పైగా పోలీసు వాహనాలు ఇంటి ముందు ఆగాయి. రుద్రప్రసాద్ ముఖం ఒక్కసారిగా రంగు మారింది. పోలీస్ కమిషనర్ స్వయంగా అక్కడికి వచ్చారు. రుద్రప్రసాద్, మీ ఆట అయిపోయింది అన్నారు. రుద్రప్రసాద్ ఆశ్చర్యపోయాడు. ఎలా అని అరిచాడు. అప్పుడు నందిత ముందుకు వచ్చింది. నిన్న రాత్రే నేను ఆ డిజిటల్ ఫైల్ను సురక్షిత సర్వర్కు అప్లోడ్ చేశాను. దేశవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థలకు కూడా పంపించాను అంది. రుద్రప్రసాద్ కాళ్ళు వణికిపోయాయి. అతని సామ్రాజ్యం క్షణాల్లో కూలిపోయింది. భూపతి, అతని మనుషులు, రుద్రప్రసాద్ అందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల తర్వాత కోర్టు తీర్పు వెలువడింది. రుద్రప్రసాద్కు జీవిత ఖైదీ విధించారు. భూపతికి కూడా భారీ శిక్ష పడింది. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ స్వాధీనం అయ్యాయి. శేషాచలం గారు పేరు నిర్దోషిగా నిలిచింది. నందిత కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఒకరోజు అరవింద్, కార్తిక్ ఇద్దరు తల్లిదండ్రుల ముందు చేతులు జోడించి నిలబడ్డారు. నాన్నా, అమ్మా, మేము మీకు చేసిన అన్యాయం మాకు ఇప్పుడు అర్థమయ్యింది. డబ్బు కోసం, స్వార్థం కోసం మిమ్మల్ని వదిలేశాం. మమ్మల్ని క్షమించండి అన్నారు. లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సీతారామయ్య గారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత నెమ్మదిగా లేచి ఇద్దరు కొడుకులను కౌగిలించుకున్నారు. తప్పు చేయని మనిషి ఉండరు, కానీ తప్పు తెలుసుకొని మారినవాడే నిజమైన మనిషి అన్నారు. ఆ రోజు తర్వాత ఆ ఇంటి తలుపులు మళ్ళీ నవ్వులతో నిండిపోయాయి. నందిత తన తాతయ్య ఆస్తిలో కొంత భాగాన్ని ఉపయోగించి శేషాచలం ఫౌండేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించింది. ఒంటరి వృద్ధులకు, నిరాధార మహిళలకు, విద్య కోసం కష్టపడే పిల్లలకు సహాయం చేయడం ప్రారంభించింది. అరవింద్, కార్తిక్ కూడా ఆ సేవా కార్యక్రమాల్లో చేరారు. సీతారామయ్య, లక్ష్మమ్మ మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడిపారు.
ఒకప్పుడు రహస్యాలు, కుట్రలు, స్వార్థం చుట్టుముట్టిన ఆ ఇల్లు ఇప్పుడు ఆశ, ప్రేమ, గౌరవానికి ప్రతీకగా మారింది. ఎందుకంటే చివరికి గెలిచింది ఆస్తి కాదు, అధికారం కాదు, నిజం. అలాగే తల్లిదండ్రుల ప్రేమను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి ఈ కథ ఒక గుణపాఠంగా నిలిచిపోయింది. నిజం ఆలస్యంగా గెలవచ్చు, కానీ ఓడిపోదు, కాదంటారా? అయితే ఈ స్టోరీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. Bye.